అన్న నమస్తే అన్న. నమస్తే. కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మినిస్టర్ వైసీపీ, ఆయన పరారులో ఉన్నారని కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈ సిచ్యువేషన్, అసలు ఏంటి ఆ కేసులు? ఆయన అగ్రికల్చర్ మినిస్టరు కమ్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. ఓకే. సర్వేపల్లి నియోజకవర్గం, గుంటూరు డిస్టిక్. ఎస్. 2 times ఎమ్మెల్యే. అవును. ఈసారి ఓడిపోయాడు. సో అందరికి మీడియా కావచ్చు, జనాలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇండియా పబ్లిక్ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఒక షిప్ సీజ్ చేయించారు. గుర్తుకుందా మీకు? అవునవును. ఏంది షిప్ అది? శీత షిప్. దాంట్లో ఏముండే? రైస్, గంజాయి ఏదో ఉన్నట్టుంది. రైస్ ఉండే. రైస్ మనం ఏవైతే ప్రజలకు పంపిస్తామో, రైస్, దొడ్డు బియ్యం అనుకోవచ్చు, లేకుంటే రూపాయి కిలో బియ్యం, రేషన్ బియ్యం, అది గ్యామ్లింగ్, స్మగ్లింగ్ జరుగుతుంది. అది ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆఫ్రికా దేశాల్లో 30 రూపాయల కిలో, 40 రూపాయల కిలోలకు అమ్ముకుంటుంది. ఓకే. సో ఆ రైస్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, ప్లస్ అగ్రికల్చర్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే రైతులు వాళ్ళు పండించిన పంటని ఎప్పుడైతే మార్కెట్లో అమ్ముకోవాలనుకుంటున్నారో వాళ్ళు చిన్న చిన్న ఊర్ల నుంచి ఒక స్టోరేజ్ గోడౌన్కి తెచ్చి పెట్టుకుంటారు. ఆ గోడౌన్ నుంచి FCA కావచ్చు, లేకుంటే వేరే మన ITC కావచ్చు, అట్లాంటి కంపెనీస్ కొనుక్కుంటాయి. సో దాంట్లో పెద్ద అవినీతి జరిగింది. ఏదైతే పత్తి ఉంటుందో, పత్తి 2000 రూపాయల కిలోకి వీళ్ళు కొనుక్కున్నారు క్వింటల్. వీళ్ళు ఏం చేస్తారు, FCAకి 2200, 2300 అమ్ముకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అక్కడ మనకు స్టోరేజ్ ఇస్తుంది కాబట్టి దానికి ఛార్జెస్ తీసుకుంటుంది. కానీ అక్కడ ఎన్ని లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటే 1800, 1900 రూపాయలు క్వింటల్కి తీసుకున్నాం రైతుల దగ్గర నుంచి. అది కూడా రైతులకు డబ్బులు పంపించలేదు ఇంకా. ఓకే. సుమారుగా ఎన్నో కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ టైం ఇస్తుంది రైతులకు, మీరు పంట తెచ్చి ఇవ్వండి, మేము వాళ్ళకి పంపిస్తాం, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడానికి ఒక 45 days to 90 days ట్రాన్సాక్షన్ ఉంటుంది. మళ్ళీ రైతులకు అకౌంట్లో వెళ్ళిపోతే వాళ్ళ రైతులు ఏదైతే లోన్ తీసుకుంటారో అది మాఫీ అయిపోతుంది, లేకుంటే వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతాయి. అక్కడ వీళ్ళు చేసిన చాలా పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్లోనే ఈయన పేరు వచ్చింది. ఓకే. మరి ఈయన ఎందుకని ఒకేలా మనకి చూసుకుంటే పోలీసులకి ఈయన మరి విచారానికి వెళ్ళొచ్చు కదా, ఎందుకని ఈయన ఇప్పుడు పరారిలో ఉంటాడు? మంచి అరెస్ట్ అయ్యాడు. కొడాలని హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వే అడిగిన అన్న రెడ్ బుక్లో నెక్స్ట్ ఇవ్వడని. నేనేం చెప్పిన, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేతిలో ఉంది. ఇప్పుడు అందరు ఏమనుకురు, రజనీ అనుకురు, కూడా రోజా అనుకురు, వచ్చింది ఎవడు? గోవర్ధన్ రెడ్డి గారు వచ్చింది. అర్థమవుతుందా? సో ఎవడు ఎంత అవినీతి చేస్తే దాన్ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్లో పేరు వచ్చేసింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. ఈయన A3 or A4 అనుకుంటా, కరెక్ట్ ఛార్జ్ షీట్ మనం చదవలేదు, కానీ ఏదో ఒక సెక్షన్లో అయితే బుక్ చేసిరు. ఈయనకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఆల్రెడీ అరెస్ట్ అయిపోయారు. అరెస్ట్ అయిన వాళ్ళే వీళ్ళ పేరు చెప్పేసారు. ఇప్పుడు అదే చెప్పిన కదా లాస్ట్ టైం కూడా, ప్రతి డిపార్ట్మెంట్ స్టేట్ ప్లస్ సెంట్రల్ ఏజెన్సీస్ వెరిఫై చేస్తున్నాయి. వెరిఫై చేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఎవడు? నేనే చెప్తా, సార్ నాకు తెలియదు, మా మినిస్టర్ గారు చేయమన్నారు, నేను చేసిన అంట. ఓకే. కథం నేనేమనైతే మా మినిస్టర్ A2 అవుతాడు, చెప్పిన కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకే. అందుకని ఈయన ఫరార్ అయిపోయింది. ఎందుకంటే దొరికితే కథ మీకు అయిపోతుంది. ముంబై మొత్తం ఇవన్నీ కూడా తిరుగుతున్నారంటే పోలీసులు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆడు బ్యాంకాక్ వారిపోవాలనుకుంటుంది. బ్యాంకాక్. ఓకే. ఆడు బ్యాంకాక్ వారిపోయినా, థైలాండ్ వారిపోయినా, రష్యాకి వెళ్ళిపోయినా, యుక్రెయిన్కి వెళ్ళిపోయినా పట్టుకొని వచ్చేస్తాం. తీసుకొస్తారంటారు. నేను ఏం చెప్పినా, దోచేసిన డబ్బుని కక్కియాలి. ఎందుకంటే మన దగ్గర ఆప్షన్ లేదబ్బా. మేము TDP వాళ్ళు, మేము మీతో అసలు మాకు ఏ కక్షలు లేవు, ఏం లేవబ్బా, మాకు మీతో సంబంధమే లేదు. కానీ ఏం చేయాలి, మా దగ్గర డబ్బులు లేవు, పబ్లిక్కి డబ్బులు ఇవ్వాలి కదా, మేము 6 guarantees చేయాలి కదా. చేయాలంటే మీరు దోచేసిన డబ్బు తెచ్చుకోవాలి కదా, అది ప్రజల డబ్బు కదా. మీ సొంతంగా మీరు మీ అమ్మ నాన్న సంపాదించింది, మీకు అత్తగారు వాళ్ళు ఇచ్చింది మేము దోచుకుంటలేము. ప్రజల డబ్బు మీరు ఏవైతే దోచేసారో అవే మేము రికవర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈయన కేసులు అసలు దేనివల్ల ఈయన మీద కేసులు పడ్డాయి అనుకోవచ్చు అన్న? అదే చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అగ్రికల్చర్, నేనేం చెప్పినా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చంద్రబాబు ఫోకస్ దేనిపైన ఉందన్న లాస్ట్ వీడియోలో? వాటర్ మీద. అగ్రికల్చర్, రైతులు, దానికి సంబంధించి ఎంక్వైరీ జరిగినప్పుడు తెలుస్తుంది కదా, ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, మన కోల్డ్ స్టోరేజెస్ ఎన్ని ఉన్నాయి, మనకు మార్కెట్ యార్డ్స్ ఎన్ని ఉన్నాయి, మనకు డంపింగ్ యార్డ్స్ ఎన్ని ఉన్నాయి, రైతులకు నీళ్ళు వస్తున్నాయా లేవా, మోటార్లో నీళ్ళు పోతున్నాయా లేవా, రైతులకు ఎలక్ట్రిక్ బిల్ మాఫీ అయిందా లేదా, వాళ్ళకు ఫర్టిలైజర్స్ కరెక్ట్ ఫ్రీ ఫర్టిలైజర్స్ ఇస్తారు తెలుసా నీకు? పంటల్లో పురుగులు పట్టొద్దని ఫర్టిలైజర్స్ వేస్తాం మనం. ఓకే. అది గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకి 1 ఎకరానికి ఇన్ని కిలోలని ఇస్తుంది. ప్రభుత్వం తరఫున భరోసా అది రైతులకు. ఎందుకంటే వర్షాకాలంలో పురుగులు ఎక్కువ వస్తాయి. వాళ్ళు 10,000 తెచ్చుకొని ఫర్టిలైజర్ తెచ్చినా కొన్నిసార్లు వాళ్ళకు డబ్బులు అవసరం పడతాయి. దాని బదులు మనం డబ్బులు ఇవ్వకుండా పెస్టిసైడ్స్ ఇస్తాం. దాంట్లో కూడా అవినీతి. పురుగుల్ని చంపే పౌడర్ కూడా దొంగతనం చేసి బయట అమ్ముతారు వాడుకోవాలి చిల్లన్న కొడుకులు. మరి చేసే మంచి పని చేయి.
కవితను చూసుకొని ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి. తెలంగాణ నుండి ఆడేనో ఢిల్లీలో పోయి పెద్ద స్కామ్ చేసింది, ప్రపంచంలో పేరు సంపాదించుకుంది. అట్లాంటి పనులైనా చేయండి. ఏదరా భయ్ సులభ్ కాంప్లెక్స్ లో వేసిన పౌడర్ దోచుకుంటారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు స్కూల్ విజిట్ చేస్తే కొన్ని స్కూళ్ళలో బాత్రూమ్లకు డోర్లే లేవు, కుండీలు కొట్టేసిరప్ప. దొడ్డి పోయి కుండీలే స్కామ్ చేసిరంటే చిల్లర కొడుకులు వీళ్ళు. ఏడ ఏం చేయాలో తెలియదు, యూస్లెస్ ఫెలోస్. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బయటకు పోవాలంటే సిగ్గుపడతారేమో. ఇప్పుడు గోవర్ధన్ గారిని కొడుకుని ఎవరిని అడిగినట్టు ఏంద్రా మీ నాన్న పైన కేసు పెట్టినట్టు ఏమంటాడు? ఏ కేసు పెట్టిరు? దేశం కోసం యుద్ధం చేసిండా? అలా లేదురా మా నాయన కూడా అది పంటలు వేసే అది ఏదో దొంగతనం చేసిండ్రా అంటే ఏముంటుంది, జట్ ఏముంటుంది. చేస్తే మంచి స్కామ్ చేయండి రా, నేర్చుకోండి. యూజ్లెస్ ఫెలో అలా తెలివి లేదు. ఇప్పుడు మరి అధికారం అయిపోయింది కదా, మరి మీరు మళ్ళీ అధికారం ఇచ్చే అవకాశం ఉందా వాళ్ళకి? వాళ్ళకి అధికారం వదిలేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్లో వాళ్ళకు స్పెషల్ సెల్ కూడా దొరకదు, అర్థమవుతుందా? నార్మల్ ఖైదీలకు ఏడ పెడతారు ఆడ పెడతారు. ఇప్పుడు 10 మంది వాడే బాత్రూంలే వాడాల్సి వస్తుంది ఆడ. నీకు తెలుసు ఆ జైల్లో ఇంగ్లీష్ కూడా లేదు, ఇండియన్లో పోవాలి. వీళ్ళకి అలవాటు ఉందో లేదో నేర్చుకోమంటున్నా. ఏంటన్నా ఇంగ్లీష్ ఉండదు ఆడ. ఓకే, ఇండియన్ ఉంటుంది టాయిలెట్. ఓకే, అంటే కూర్చొని చేసుకోవాలి. మనం ఇట్లా కుర్చీ లెక్క ఉండదు. ఊర్లలో ఎట్లుంటది, కింద కూర్చోవాలి. పంటల్లో పోయినప్పుడు ఎట్లుంటది అట్లుంటది జైల్లో. సో వైసీపీ మినిస్టర్లకు కావచ్చు, చాలా మంది కార్యకర్తలకు చెప్తున్నా, ట్రైనింగ్ నేర్చుకోండి. ఇప్పుడు 1 మంత్ టైం ఉంది ఇంకా. అంటే 1 మంత్ లోపల ఇంకెళ్ళే అవకాశం ఉందా? 10 మంది వెళ్ళిపోతారు. 10 మంది? ఓకే, ఎవరెవరు అనుకోవచ్చు? చెప్పినా కదా మహానాడు బంపర్ స్కీమ్ ఉందని. మహానాడు బంపర్ స్కీమ్ లో వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఆయన అసలే ఎందుకని పారిపోయే అవసరం ఉంది అసలు? అంటే కెమెరా అదే మీడియా ముందుకు వచ్చారు. నువ్వు కూడా ఒక మీడియా ఫీల్డ్ లో ఉన్నావు, నేను కూడా రాజకీయాల్లో ఉన్నా. తప్పు చేస్తే వారిపోతాం, తప్పు చేయండి వారిపోతాం, అంతే కదా. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు నువ్వు స్కూల్ పోలేదు అనుకో, నాన్న కొట్టనికి వస్తే వారిపోతావా లేదా? అవును. అదే నువ్వు బాధతో స్కూల్ పోతే ఏమంటావు? ఏం నాన్న ఎందుకు కొడుతున్నా, నేను స్కూల్ పోయినా కదా, నా హోంవర్క్ నేను చేసినానా లేదా అంటావు. అవును. వీళ్ళు ఏదో ఒకటి తప్పు చేసారు కాబట్టి వారిపోతుంది. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఎటువంటి స్పందన లేదు. ఆయన వదిలేసింది కదా, ఆయన తెలిసి అందరు లంగలు దొంగలు, వాళ్ళని పట్టుకుంటే నన్ను కూడా వేసేస్తారు. ఓకే, అంటే పేరు నాని గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టారు, ఈ రోజు ఇంకా నడుస్తుంది. ఇప్పుడు దానికోసం ఏమంటారు అంటే ఈ అన్ని అక్రమ అరెస్టులన్నీ కూడా ఆయన మరోసారి అయితే చెప్పారు ఈ రోజు కూడా, దానికోసం ఏమంటారు? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, పేరుని మంచి కొద్దిగా, అంటే అందరు దొంగల మంచి దొంగలు. ఓకే, ఇట్లా పౌడర్లు దోచుకోవడం, పైకాన కుండీలు లేపుకొని పోవడాలు, స్కూళ్ళలో తలుపులు లేపుకొని పోవడము. అరే గుడ్లు దొబ్బేసిరంటప్ప. ఓకే, గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ హాస్టల్లో గుడ్లు అమ్మ 3 రూపాయలు 4 రూపాయలు గుడ్లు కూడా దోచేసిన దొంగల కొడుకులకు మనం ఏం చెప్తాం? అందరు దొంగల పేరునని కొద్ది మంచి దొంగలే. ఇట్లాంటి చిల్లర పనులు అయితే చేయలేదు, కొన్ని చేసే ఉంటాడు, అవి కూడా బయటకు వస్తాయి. ఆయన లాస్ట్ లో పట్టుకుందాం, ఆయన కూడా ఉంది. ముఖ్యంగా వీళ్ళైతే ఈ రోజు అయితే వెళ్ళారు అనుకోవచ్చు. ఇప్పుడు పారిపోయిందంటే ఫరారి, అరెస్ట్ వారెంట్ వచ్చింది కాబట్టి పట్టుకునే అవకాశం ఉందన్న పోలీసులు. అరెస్ట్ వారెంట్ వచ్చిందనే పారిపోయిందప్ప. ఇప్పుడు నాకు ఇన్వెస్టిగేషన్ పిలిచింది అనుకో, నేను రోడ్డు మీద పోతున్నా, ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే ఏదైనా కేసు అయిందనుకో, నాకు 41 CRPC ఇస్తారు. 41 CRPC అంటే ఏంటంటే ఇంటిమేషన్ నోటీస్. ఏమని, అరే బాబు నీ పైన ఇట్లా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ విచారణకు నువ్వు రావాలి, మాకు సహకరించాలి, మేము ఫోన్ చేస్తాం, లేకుంటే నీకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నువ్వు రావాలి. 41 CRPC ఇచ్చినప్పుడు 2 సార్లు నేను పోలేదనుకో, అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. రూల్కి అసలు మిథున్ రెడ్డి గారి మీద ఈ కేసు ఫైల్ అవ్వాలని కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ వీక్ ఏదైతే ఉన్నదో, ఈ వీక్ లో ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని ఈ రోజు మనం అరెస్ట్ చేయొచ్చు అని చాలా మంది గతంలో అయితే చెప్పారు. అదే చెప్పిన కదా, 2 బుక్ లో ఎవడు ప్లస్ ఎవడు ముందని చెప్పలేము. ఓకే, ఇది రేస్ లాంటిది, ఎవడు ఎంత దోచేసింది అనేది తెలిస్తే ఫస్ట్ ఆడ అరెస్ట్ అయిపోతాడు. మనం అగ్రికల్చర్ లో ఎంత అవినీతి జరిగిందని మనకు కూడా తెలియదు, ఇప్పుడు ఏజెన్సీస్ బయటపడ్డాయి. ఇప్పుడు అవినీతి అగ్రికల్చర్ కన్నా వేరే హెల్త్ లో కూడా ఇంకా జరగవచ్చు. అప్పుడు హెల్త్ మినిస్టర్ ఎవడైతే ఉంటాడో ఆడ వెళ్ళిపోతాడు. ఇట్లయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే మనకు తెలుస్తుంది కదా. ఓకే, ఓవరాల్ గా అయితే రెడ్ బుక్ అయితే నడుస్తుంది అంటున్నారు. అప్పుడే ఉరుకుతుంది, అందుకనే వీళ్ళు ఉరుకుతారు కదా. రెడ్ బుక్ పని చేస్తలేదు, రెడ్ బుక్ ఒక దగ్గరనే ఉంటే వీళ్ళు పారిపోతుండే కదా. పారిపోవాల్సిన అవసరం ఏముంది? అరే నువ్వు దొంగతనం చేసినా కానీ అరెస్ట్ కారాదు. మళ్ళా వంశీ ఒక్కడే ఉంటాడా లోపల? తోడు పోరా వీళ్ళు? ఉండాలి కదా, తోడు వెళ్ళాలి. మళ్ళీ వంశీకి ఎట్లయితే బిఫోర్ ఆఫ్టర్ సినిమాలు చూసిరా, ఫోటో చూసిరు కదా, ఇప్పుడు ఇది కూడా అట్లనే వస్తుంది. ఇప్పుడు గూగుల్లో ఉన్న కొంచెం మంచి ఫోటోలు తీసి పెట్టుకో, ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫోటో చూసుకోండి. ఓకే, అంటే వీళ్ళకి మంచి, అంటే వంశీ గారు ఇప్పుడు ఇంకా బయటకు వచ్చారన్నా ఇంకా రాలేదు కదా. ఇప్పుడు అంటే వీళ్ళు కూడా వెళ్ళి అంటే అందరూ కలిపి ఒకే జైల్లో పెట్టే అవకాశం ఉంది వీళ్ళందరినీ. అంటే వాళ్ళు అడిగితే మేము ఇస్తాంలే ఆ ఫెసిలిటీ కూడా. ఆడుకోవాలంటే ఆడుకోరు అందరు ఒక దగ్గర కూర్చొని. ఓకే, ఆడు చెప్పుకుంటాడు, ఏం రా నువ్వు ఎంత చేసినావు అంటే నేను 100 కోట్లు అన్నా, నువ్వు ఎంత అంటే 200, అమ్మ నీకన్నా నేనే తోపురా అని మాట్లాడుకుంటారు వాళ్ళు.
ఓకే. అరే నువ్వేం దుబ్బేసినావు అంటే నేను పైకాన కొండలు దుబ్బేసిన, నువ్వేం దుబ్బేసినావు అంటే నేను కోడిగుడ్లు దుబ్బేసిన అనుకుంటాను. ఇట్లాంటి మినిస్ట్రీలు వీళ్ళవి. ఓకే. ఇట్లాంటి చరిత్రలు వీళ్ళవి. అట్లాంటి వాళ్ళకు మహారాజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రాజు గారి దగ్గరికి ఎందుకని అందలేదు ఇంకా? ఆ రాజు వీళ్ళనందరిని ఉద్దేశిండు. ఇప్పుడు రాజుని అరెస్ట్ చేయాలంటే పగడబండిగా చేయాలి కదా. ఇప్పుడు సైనికులు అరెస్ట్ అయిపోతురు, మినిస్టర్లు అయిపోతురు, తర్వాత రాజే. ఇప్పుడు కొడాల నాని గారికి కూడా రీసెంట్ గా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయితే జరిగింది. ఆయన రేపమ్మప్పు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం. ఏదైనా కోడి వీక్ ఉన్నప్పుడు కోస్తే మజా రాదు, అది గట్టిగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు కోస్తేనే మజా వస్తుంది. ఓకే. అంటే మీ అభిప్రాయంగా ఎవరు కోడి అనుకోవచ్చు? ఇప్పుడు వైసీపీ మినిస్టర్లు కావచ్చు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలే కోడీలు. ఒకరి తర్వాత ఒకరిని కోసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు ఇన్ని అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ అరెస్ట్ అంటే వాళ్ళేదో మనతో గొడవ పడ్డారను, లేకుంటే మన ఇంట్లో వాళ్ళు ఏమన్నారో అని కాదు కదా. ఓకే. నేనేం చెప్పిన ఇంతకుముందు కూడా వాళ్ళకి ఏ పోర్ట్ఫోలియో ఉంది, ఆ పోర్ట్ఫోలియో అవినీతి జరిగితే వీళ్ళని అరెస్ట్ చేస్తాం. సింపుల్ ఫండ్. ఇప్పుడు నీ ఇంట్లో దొంగతనం అయిందనుకో, నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. పక్కన ఇంట్లో అదే సామాన్ ఉందనుకో, ఆ పక్కన ఇంట్లో ఎవడైనా నన్ను అందరిని అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకంటే అసలు దొంగ దొరకాలంటే విచారణ అయితే జరగాలి కదా. పక్కన ఇంటికి పోయి అందరిని అరెస్ట్ చేస్తారు. ఏం బాబు నువ్వు వీళ్ళ టీవీ ఎందుకు దొంగతనం చేసినావు అంటే నేను చేయలే అంటారు అందరు. నలుగురిని లోపలేసి 4 అంతే ఒక పేరు బయటికి వస్తుంది. ఓకే. ఆ పేరు ఎవరిదో అందరు తెలుసు. అంటే ఇదే ఒక స్కామ్ అనుకోవచ్చు ఇదంతా? ఇప్పుడు అన్ని స్కామ్లే. 2019 to 2024 ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు, స్కామ్ చరిత్ర అని సినిమా తీయాలి. ఓకే. దానికి డైరెక్టర్ రాజ్ గోపాల్ వర్మ ఉండాలి. ఎవరు? రాజ్ గోపాల్. ఆర్జీవి. ఓకే. ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా, కనిపిస్తుండా? గూగుల్ కొట్టినా దొరకలేడు. ఇప్పుడు అన్న మీరు ఆర్జీవి గారు విషయానికి వస్తే ఆయన మీద కూడా గతంలో కేసులు పెట్టారని కూడా మాట్లాడుతున్నారు. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు బరి తెగించి మాట్లాడితే ఎవరినైనా బద్దలు వద్ద. ఆడవాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవడైనా ఉన్నాయి ఇంట్లో గుసాయించి కొడతాం. ఏం చేస్తాం? ఇంట్లో గుసాయించి కొడతాం. నువ్వు పరిపాలన పైన మాట్లాడు, పార్టీ పైన మాట్లాడు, మా పైన మాట్లాడు, తట్టుకుంటాం. ఆడవాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడి, లేకుండా నువ్వు ఆడవాళ్ళ గురించి తప్పుడు సినిమాలు చూసి, తప్పుడు సినిమాలు తీసి, నా ఇంకాల పవర్ ఉంది, నా ఇంకాల సీఎం ఉన్నాడంటే ఆ సీఎం గాడే మీకు మొట్ట మీద పెట్టిపోయింది. అర్థమవుతుందా? ఇప్పుడు రమ్మను, అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు ఇంతమంది అరెస్ట్ అవుతారు కదా, వస్తాడా జగన్మోహన్ రెడ్డి? లీగల్ సపోర్ట్ ఇస్తాడా వీళ్ళకు? నీ సావు నువ్వు సావురా నాకెందుకు రా అంటాడు. ఓకే. సో మనకు అధికారం వచ్చినప్పుడు, జర డబ్బులు వచ్చినప్పుడు మనం కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పిపోతే ఇట్లనే వారిపోవాల్సి వస్తుంది. చిల్లర మరి జోబులు దొంగతనం చేసేటోడు కూడా ఇట్లా వాడిపోడు కదబ్బా. ఆడు కూడా బాధతో అంటాడు, అవును రా నేను దొంగతనం చేసినా అరెస్ట్ చేయంటారు. వీలేది చిల్లరగా ఇంకా పారిపోతుంది. మొగలైనప్పుడు అరెస్ట్ గారు మీ దగ్గర న్యాయం ఉందంటే బయటకు వస్తారు కదా దర్జాగా. చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యింది కదా, పారిపోయిందా? చంద్రబాబు కావాలంటే ప్రపంచంలో ఏడైనా పోయి బిల్ గేట్స్ ఇంట్లో కూర్చోవచ్చు. చంద్రబాబు ఆ టైంలో ఏడా బిల్ గేట్స్ ఇంట్లో కూర్చోవచ్చు. అరెస్ట్ చేస్తుండే నాడవి, వీళ్ళకి దమ్ముండేనా అంతా. కానీ అరెస్ట్ అయ్యండి బాధపడతా. న్యాయాన్ని నమ్మిండు, లాని నమ్మిండు, ప్రజల్ని నమ్మిండు. క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చింది. క్లీన్ చిట్ తీసుకొని బయటకు వచ్చింది. ఓకే. వీళ్ళు కూడా మొగలైతే అరెస్ట్ కామను అన్న. ఒక్క మాటలో ఈ అరెస్టుల కోసం ఏమంటారు? అంటే వీళ్ళు నిజంగానే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తప్పు చేసిన వాళ్ళని శిక్షాపూర్వకం అంటే ఒక లింక్ పట్టుకున్నాం మనం. ఆ లింక్ తోని వెరిఫై చేసుకుంటూ పోతున్నాం. దాంట్లో ఎవరెవరు పేరు వస్తే అందరిని అరెస్ట్ చేస్తాం. ఓకే. అది ప్రాసెస్. దీని మీద సంబంధించి మన రజనీ గారు అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, అందరు పోతారు. ముఖ్య అందరివి జరుగుతున్నాయి ఇన్వెస్టిగేషన్లు, అందరు పోతారు. వీళ్ళేమన్నా విఐపీలా, లేకుంటే ఏమన్నా స్పెషల్ దర్శనంకి వచ్చి రాయరు. ఓకే. ఎవడొచ్చినా ఏమొచ్చినా డైరెక్ట్ పోవాలే, జైల్లో కూర్చోవాల్సిందే. ఓకే అండి, థ్యాంక్స్.